జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. బామర్దే చెప్పమ్మా. పశ్చిమ బెంగాల్లో హీరో ఉన్నాడు, తెలుసా నీక? హీరో ఎవరు తెలియదా? నువ్వు రోజు ఎంతసేపటికి సోర్పనాక నా గురించి చెప్తావు తప్ప ఈ హీరోల గురించి ఎప్పుడు చెప్పినావు? ఉన్నాడు, హీరో ఉన్నాడు. చెప్తా చూడ, హీరో గురించి చెప్తా, తర్వాత హీరోనా కదా నువ్వే చెప్తావు. సరే చెప్పు. పశ్చిమ బెంగాల్లో రాక్షస రాజ్యం నడుస్తా ఉన్న సంగతి మనకు అందరికీ కూడా తెలిసిందే. ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళనైతే ఇంకా పైకి అయితే పంపించేస్తారు. అచ్చం మన సినిమాలో చూస్తాం కదా, ఆ సినిమాలో చూపించినట్టు ఎవరు ఎదురు ప్రశ్నించినా కూడా, ఎవరు ఎదురు తిరిగినా కూడా వాళ్ళనైతే జైల్లోకి వేయడమో లేకపోతే హత్యలు చేయడమో ఏదో ఒకటి చేస్తారు. ఈ దుర్మార్గాలన్నింటికి కూడా కారణం ఎవరయ్యా అంటే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అభినవ్ శూర్పణఖ అనేటువంటి ఈ మమతా బెనర్జీనే. మమతా బెనర్జీ కనుసన్నల్లోనే ఈ దుర్మార్గాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే పశ్చిమ బెంగాల్ హోమ్ మినిస్టర్ కూడా ఎవరయ్యా అంటే ఈ మమతా బెనర్జీనే. ఇప్పుడు హోమ్ మినిస్టర్ పదవి వేరే వేరే వాళ్ళకి ఇచ్చారు, కానీ ఏంటంటే హోమ్ మినిస్టర్ అంటే ఏంది, ఈ పోలీసు శాఖ అనమాట. అంటే రక్షణ శాఖ కూడా ఆవిడ గారి చేతుల్లోనే ఉన్నది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఈవిడ గారే, హోమ్ మినిస్టర్ కూడా ఈవిడ గారే. దీంతో రాష్ట్రంలో జరిగే ప్రతి హత్య గురించి మమతా బెనర్జీకి అయితే స్పష్టంగా తెలుసు. ప్రతి హత్య వెనకాల ఎవరున్నారో కూడా తెలుసు. కానీ పొరపాటును కూడా హత్య చేసిన నిందితుల మీద చర్యలు అయితే ఎట్టే పరిస్థితుల్లో కూడా తీసుకోదు. ఎందుకంటే ఓళ్ళు ఈవిడ గారికి గంప కొత్తగా ఓట్లు వేస్తారు కదా, ఈవిడ కావాల్సింది ఏంది, అధికారం కావాలా. దానికోసం ఎంత నీచానికైనా కూడా దిగజారిపోతుంది. పైగా ఆ పాపాన్ని ఏంటంటే భారతీయ జనతా పార్టీ మీద దోసేసి చేతులు దులుపుకునేదానికి ప్రయత్నం చేస్తుంది. మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి పశ్చిమ బెంగాల్లో ఇప్పటి వరకు 450 మంది హిందూ ఈ యాక్టివిస్టులు అయితే హత్యలకు గురైనారు. కానీ ఇంతవరకు ఏ ఒక్క హత్య కేసులో కూడా ఏ ఒక్కరిని కూడా అరెస్ట్ చేయాలి. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి అక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఏ స్థాయిలో పనిచేస్తుంది. పోలీసు వాళ్ళకి తప్పు ఉండదు, ఎందుకంటే ఆ శాఖ ఎవరి దగ్గర ఉన్నది, ఏది, హోమ్ మినిస్ట్రీ ఈవిడ గారి చేతుల్లో ఉన్నది. ఈవిడ ఏదైనా కూడా చొరవ తీసుకుంటే కదా వాళ్ళు పనిచేసేది. అంటే వాళ్ళు కూడా సరేలే అన్నట్టు వాళ్ళు పాటికి వాళ్ళు ఉన్నారు. ఏది, వాళ్ళు నిజాయితీగా పనిచేద్దామన్నా కూడా చేయనిదే. అది పరిస్థితి అక్కడ. చివరికి కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీలు కూడా మమతా బెనర్జీ దెబ్బకు తట్టుకోలేకైతే సైలెంట్ అయిపోయినాయి. ఒకే ఒక వ్యక్తి మాత్రం, ఎవరో ఒకే ఒక వ్యక్తి మాత్రం గత 3 సంవత్సరాల నుంచి మమతా బెనర్జీపై రాజీలోని పోరాటం అయితే చేస్తూ ఉన్నాడు. ఆయనే సువేందు అధికారి. నిజానికి సువేందు అధికారి మొదటైతే తృణమూల కాంగ్రెస్ పార్టీ నాయకుడే. కానీ మమతా బెనర్జీ చేస్తున్నటువంటి నీతి మారిన దిగజారుడు రాజకీయాలు, అలాగే ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలను చూసి తట్టుకోలేక తృణమూల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి పారదబ్బి వచ్చి బీజేపీలో అయితే జాయిన్ అయినాడు. ఇక అప్పటి నుంచి సువేందు అధికారి వెనకైతే తిరిగి చూసుకోవాలా. తృణమూల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చీల్చైతే చెండాడుతున్నాడు. చివరికి మమతా బెనర్జీకు కమ్యూనిస్టులు కూడా భయపడి వెనక్కి తగ్గిపోయినారు. కానీ ఈ సువేందు అధికారి మాత్రం ఎక్కడా కూడా వెన్నెత్తి చూపించాల. గత 3 సంవత్సరాల నుంచి పశ్చిమ బెంగాల్లో జరుగుతున్న దురాఘాతాలన్నింటినీ కూడా బయట తీసుకొచ్చింది ఈ సువేందు అధికారే. ఇంతకు ముందు జరిగినటువంటి సందేశ్ ఖలీ ఘటన దగ్గర నుంచి ఇప్పుడు జరిగినటువంటి ఈ లేడీ డాక్టర్ హత్య కేసు ఉదంతం వరకు కూడా వెలుగులో తెచ్చి పోరాటం చేస్తుంది ఈ సువేందు అధికారే. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సువేందు అధికారి ఏ విషయాన్ని అయినా ఒక్కసారి కన్నా దాన్ని కన్నా తీసుకుని అంటే టేకప్ చేసినాడంటే దాన్ని అంత ఈజీగా అయితే వదిలిపెట్టడు. ఆ విషయం అంత చూసేదాకా, ఆ విషయం అంత తేల్చేదాకా అయితే నిద్రపాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే పార్టీ కోసం పనిచేసే కార్యకర్తలకు ఎక్కువ విలువనిస్తాడు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఇది మామూలు విషయం కాదు. ఎవరైతే పార్టీ కోసం తమ ప్రాణాలకు తెగించి తమ విలువైన సమయాన్ని కేటాయించి ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకు విలువనివ్వడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఈ విధమైనటువంటి నాయకులు ప్రతి ఒక్క చోట కూడా ఉండాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. వాళ్లకు సహాయ సహకారాలు కూడా అందిస్తాడు. అంటే ఒక నాయకుడు ఎలా ప్రవర్తించాలో, ఎలా అయితే ఉండాలో అచ్చం అలాగే ఉంటాడనమాట ఆయన. దీంతో సువేందు అధికారి అడ్డు తొలగించుకోవాలని చెప్పేసి తృణమూల కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తూ ఉన్నట్టు తెలుస్తుంది. అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా సువేందు అధికారి భద్రతను ఏకంగా ఏంటంటే 3 రెట్లు పెంచింది. ఇప్పుడు చెప్పామదే, ఆయన హీరోనా కాదా? హీరోనే. దానికి శూర్పణఖ ఎదురుపోయినాడంటే లక్ష్మణుడు పోయి ఢీ కొట్టేటే కదా. లక్ష్మణుడు ఏం చేశాడో వచ్చిందని చెప్పేసి ముక్కు చెవులు కోసేపించాడు. ఆ విధంగా లక్ష్మణుడు మాదిర రాముడికి తమ్ముడు లక్ష్మణుడు మాదిరి పోయేసి ఢీ కొడతాడంటే ఇంకా ఆయన హీరోనా కదా? హీరోనే. అది లెక్క.
ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడంతో పాటు మీకు ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ చేయండి. తప్పకుండా దయచేసి నాయనా మహానుభావులారా, ఎవరైనా కూడా ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మేము అందించే ప్రతి వీడియోకి సంబంధించిన నోటిఫికేషన్ పొందడానికి, అంటే మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రావాలంటే తప్పనిసరిగా బెల్ సింబల్ ఒకటి ఉంటుంది. ఆ బెల్ సింబల్ అయితే తప్పనిసరిగా క్లిక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.